ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ క్వార్టరు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్, అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలు. దీనికి వసతి దీవెన